వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యసభ ఎంపీ పదవి అందుకోబోతున్నారా అనేది ఒక చర్చ. అలాగే ఆయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టబోతున్నారా అనేది మరో చర్చ. అయితే ఇందులో ప్రధానంగా గతంలో రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇదే చర్చ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఒక మోపిదేవి వెంకటరమణ లేదంటే మిగిలిన 2 సీట్ల నుంచి ఎవరైతే వైసీపీ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు వైదొలిగారో తిరిగి వాళ్ళకే దక్కినాయి. అంటే మోపిదేవి వెంకటరమణ మినహాయిస్తే అలా దక్కించిన వారిలో బేదం మస్తానరావు ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి ఎంపీ తిరిగి టీడీపీలో చేరి మళ్ళీ అదే పదవి దక్కించుకున్నారు. అలాగే వైసీపీ నుంచి రాజ్యసభకు నగ్గిన ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరి బీజేపీ ద్వారా మళ్ళీ రాజ్యసభకి పదవి దక్కించుకున్నారు. మోపుదేవి పదవి మాత్రం సానా సతీష్కి దక్కింది. ఇక్కడ వైసీపీ దిగ్గజ నేత అయిన విజయసాయిరెడ్డి ఎలాగా ఆయన పదవి నుంచి రాజీనామా చేశారు కాబట్టి వైసీపీ నుంచి కూడా తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏపీలో ఖాళీ అయిన ఆ సీటు ఖచ్చితంగా ఆయనకి తిరిగి ఇస్తారా అనే చర్చ నడుస్తోందట. మరికొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఈ ఖాళీకి సంబంధించి భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతుందట. అలా చూసుకుంటే ఈ ఖాళీ అయిన ఈ సీట్ ఏదైతే ఉందో బీజేపీకే ఇస్తారు అనేది ఇప్పటిదాకా వినిపించిన మాట. కానీ ఈ సీటు మీద టీడీపీ జనసేన చూపు ఉన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసింది ఒక రకంగా బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితులకు విజయసాయిరెడ్డి చాలా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ సీటు తామే ఉంచుకోవాలి అనేది, తమ వారినే పెద్దల సభ పంపించాలి అనేది బీజేపీ ఆలోచిస్తోంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకి వస్తుంది ప్రధానంగా. అలాగే విశాఖకు చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఈ ఛాన్స్ దక్కుతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న కొత్త ప్రచారం ఏంటి అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటు తిరిగి మళ్ళీ ఆయనకే ఇచ్చి రాజ్యసభకు పంపబోతున్నారు అనేది. అయితే బీజేపీలో విజయసాయిరెడ్డి చేరుతున్నారు అనేది కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే అన్నది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న విషయం. అయితే విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని టీడీపీ కూటమి ఆమోదిస్తుందా లేదా అనేదే చర్చ. విజయసాయిరెడ్డి నిన్నటి వరకు ప్రత్యర్థి, జగన్ తర్వాత అంతలా ఆయన మీద విమర్శలు వస్తున్న ఇప్పటి వరకు కూడా టీడీపీ తమ మద్దతుతో ఆయన్ను పెద్దల సభకు పంపుతుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం. అయితే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి విజయసాయిరెడ్డి గారికి మధ్య అయితే మాత్రం రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. సో ఆయన్ని అడ్డుకునే ఛాన్స్ కూడా చాలా తక్కువ అనేది ఇక్కడ కీలకమైన అంశం. మొన్నటి వరకు ఆయన కుమార్తెను పంపించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఆమె కుమార్తెకు సంబంధించి అక్కడ బీచ్ ఒడ్డున ఏ అక్రమ నిర్మాణాలు చేపట్టారు, ఈ కేసులు ఈ గొడవల నేపథ్యంలో ఆమెనైతే తీసుకునే ఛాన్స్ లేదు. మళ్ళీ విజయసాయిరెడ్డినే ఆయన ఏదైతే వదులుకున్నారో రాజ్యసభ సీటు అదే పదవిలో మళ్ళీ ఆయనకిచ్చి భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం చూడాలి.